హాయ్ గాయ్స్, హవ్ యూ ఆల్. చూడండి, అనుకోకుండా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉన్న మా ఇళ్ళన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేద్దామనేసి చూపిస్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒక మినీ కేరళ లాగా ఉంటుందండి. అసలు ఫుల్ ట్రీసే ఉంటాయండి, భలే ఉంటుంది. ఇంటి చుట్టూరు గ్రీనరీనే ఉంటుందండి. చూడండి, ఇది మా బావ వాళ్ళ కారు, ఇది మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అండి. ఫుల్ ప్లాంట్స్ అండి. చూడండి, మీకు చూపిస్తాను. గేట్ ఓపెన్ చేయంగానే లెఫ్ట్ సైడ్కి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చూడండి. మల్లె చెట్టు, ఇక్కడే జాయి చెట్టు కూడా ఉందండి. మా వాళ్ళందరికి కూడా అండి ప్లాంట్స్ అంటే భలే ఇష్టము. పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, షో ప్లాంట్స్ కానీ భలే ఇష్టం అండి. ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మా పాప పైకి ఎక్కుతుంది చూడండి. ఇక్కడ అంతా షో ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇంకా చాలా ఉండే అండి. ఈ సమ్మర్కి మొత్తం చాలా మటుకు చనిపోయాయి. చూడండి, స్పేస్ అనేది దొరకకూడదండి, ఫుల్ పెట్టేస్తారు. చూడండి, ఇది మందారంలో ఒక రకం అండి. ఇది బ్రౌన్ కలర్లో వస్తుంది. చూడండి, ఇటు సైడ్ అంతా కొబ్బరి చెట్లు అండి. చూడండి, ఇది సపోటా. దీనికి ఎంత సపోటా కాయలు వస్తాయంటే చాలా వస్తాయండి. అసలు ఈ చెట్ల మధ్యలో అప్పుడప్పుడు కూర్చోవడానికి ఇక్కడ చైర్ వేసుకున్నారు. ఇక్కడ భలే రిలాక్స్ అవ్వచ్చు అండి కూర్చుంటే, అసలు టైమే తెలియదండి. మళ్ళీ సీతాఫలం అండి ఇది. చూడండి, ఇది సపోటా, ఇంకా కాపు రాలేదండి అది. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ టైప్లో ఉంటుందండి అది, కానీ సన్ఫ్లవర్ కాదు, అది అరటి ముక్క. ఇది మరి చెట్టు అయ్యి ఎప్పుడు అరటికాయలు ఇస్తుంది మరి. చూడండి, ఈ లాస్ట్ అంతా కరివేపాకు వేసారండి. ఎటు చూసిన గ్రీనరీనే అండి. చూడండి, స్మెల్ భలే వస్తుందండి. ఊరికి చేయాలి పెట్టి ఇలా స్మెల్ చూసినా భలే ఉంటుందండి. ఆ ఎదురు కనిపించేది కూడా ఇంకో పెద్దమ్మ ఇల్లు అండి. ఆ పక్కన ఉన్నది ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళు మొత్తం 7 మంది అక్క చెల్లెళ్ళండి. చూడండి, పైనుంచి వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉండేది. అదిరిపోతుందండి వ్యూ మాత్రం. చూపిస్తాను చూడండి. చూడండి, చుట్టూ కొబ్బరి చెట్లే ఉంటాయి. నేను కేరళలో ఉన్నా అని ఎవరైనా చెప్పినా కూడా నమ్మేయచ్చండి ఈ వ్యూని చూస్తే. నిజంగా అలానే ఉంటుంది. చూడండి, ప్రతి ఇల్లు చెట్టుతోనే ఇక్కడ నిండిపోతుందండి. చూడండి, ఈ పక్కన కలాలు అంటారు కదండి, ఆ పక్కన కలాలు. ఇటు సైడ్ గడ్డి వాములు ఉంటాయి కదా, అది. మా ఇళ్ళల్లో నుంచే పొలాల్లోకి వెళ్ళాలండి. చూపిస్తాను చూడండి, ఇవే నేను చూపిస్తున్నాను కదా, ఆ వేలో నుంచి వెళ్ళాలండి. అటు సైడ్ అన్నీ ఇంకా పొలాలే అండి మొత్తము. ఇంకా వేయలేదండి, అంత సేద్యం చేసి పెట్టారు కాబట్టి నేను అది చూపించలేదు. చూడండి, మొత్తం చెట్లు ఎదురుగా ఇల్లు కడుతున్నారండి. ఇదిగోండి చూడండి వ్యూ. చూడండి, కొబ్బరికాయలు అన్నీ కొట్టేశారండి. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. వీటికి నీరు తక్కువ, కొబ్బరి ఎక్కువ ఉంటుందండి. అయితే చాలా స్వీట్ ఉంటుంది కొబ్బరి మాత్రం. మా పాప చూడండి, నేను వీడియో చేస్తున్నా అని తెలిసి వెళ్ళిపోతుంది. ఇది బయట సైడ్ వ్యూ అండి. సైడ్ వ్యూలో చూస్తే ఇలా ఉంటుంది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి, ఎంత బాగుంది కదా. ఇక్కడ ఉంటే టైమే తెలియదండి అసలు. మాకు భలే ఇష్టం అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే. ఇది ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండి. చూడండి, చూపిస్తాను ఫ్రంట్ వ్యూ. మీకు హౌస్ టూర్ చేయాలంటే కమెంట్ చేయండి. ఎంతమంది కమెంట్ చేస్తారో దాన్ని బట్టి హౌస్ టూర్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫ్రంట్లో కార్ పార్కింగ్ అని వదిలిపెట్టుకున్నారండి. మా అన్నయ్య వాళ్ళు కార్ వచ్చినప్పుడు ఇక్కడే పార్క్ చేసుకుంటారు. ఇటు సైడ్ ఇక్కడ కూడా సపోటా చెట్టు ఉంది. ఇక్కడ షో ప్లాంట్స్ అండి. చూడండి, షో ప్లాంట్స్, చామంతి, కరివేపాకు, అరటి చెట్టు. చూడండి, కొబ్బరి చెట్టు. ఇది కూడా అంతే అండి, సపోటా. అక్కడక్కడ కాయలు ఉన్నాయి చూడండి. ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదు ఈ ఇయర్.
అరటి చెట్టు, ఇల్లు మొత్తం ఇలా చెట్లతోటి నిండిపోతే ఆ వచ్చే హాయే వేరండి. అసలు భలే ఉంటుంది ఈ పల్లెటూళ్ళలో ఆహ్లాదంగా, చల్లని గాలి. పెట్టి పుట్టుండాలండి పల్లెటూరులో బతకాలన్నా కూడా. ఇంకా చాలా ఉండేయండి. ఆ ముందర వాష్రూమ్ కడుతున్నారనేసి ఈ చెట్టుని కొట్టేశారు చూడండి, కొమ్మలు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత పక్కన చిన్న చిన్న కొమ్మలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, ఇగురు. చూడండి పైకి వెళ్ళి ఈ పెద్దమ్మ వాళ్ళ వ్యూ కూడా చూపిస్తాను నేను. పైన పెంట్ హౌస్ లాగా అండి. మా కజిన్స్ అంతా మేము ఎప్పుడైనా వస్తే ఇక్కడే వాళ్ళు పడుకోవడం కానీ ఉండడం కానీ చేస్తారు. చూడండి ఎటు చూసిన కొబ్బరి చెట్లే ఉంటాయండి. చూడండి 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 మా పాప చూడండి ఎంత హ్యాపీగా నవ్వుకుంటుందో. ఇది ఏం చెట్టు తెలిస్తే మీరు కమెంట్ చేయండి, అది నాకు తెలియదు అది ఏం చెట్టు అనేసి. చూడండి అది ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండి. చూడండి ఎంత బాగుంటుంది కదా. ఈ చెట్ల మధ్య సమ్మర్ అనేది తెలియదండి అసలు. ఇక్కడ చూడండి ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు. చూడండి నేను వీడియో తీస్తున్నాను తెలిసి హాయ్ చెప్తుంది మా మమ్మీ, మా పెద్దమ్మ. అక్కడ మా పెద్దయ్య అండి. చూడండి ఇక్కడ కూడా ప్లాంట్స్ చూపిస్తాను నేను. అసలు పల్లెటూరు అంటేనే అందం అండి. ఆ నేచరు ఎంత బాగుంటుందో కదా అండి అసలు. మనం నేచర్ని ఎంత దగ్గరగా తీసుకుంటే అది కూడా మనల్ని అంత దగ్గరగా తీసుకుంటుందండి. చూడండి చూడండి మా అమ్మకు పూలు అంటే ప్రాణం అండి. చూడండి ఎక్కడ చెట్లు కనిపించొద్దండి, అక్కడ వెళ్ళిపోయి ఉంటుంది పూలు కోసుకోవడానికి. చూడండి ఇక్కడ ఇది జామ చెట్టు, పపాయ చెట్టు, ఇక్కడ పూల మొక్కలు, ఇంకో జామ చెట్టు, చిన్నది మామిడి చెట్టు పెట్టారు చూడండి. మల్లెపూలు కోసుకుంటుంది, ఆమె ఆనందం చూడండి ఫేస్లో. మీకు కూడా ఎంతమందికి ఇష్టం అండి చెట్లు అంటే కమెంట్ చేయండి. చెట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారులే కానీ. చూడండి ఈ నేచర్ బాగుందని నేను ఏదో వీడియో తీసుకుంటుంటే నన్ను కూడా క్యాప్చర్ చేసేసారు. చూడండి స్ట్రీట్స్ అండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో స్ట్రీట్స్ చూడండి మొత్తం మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉంటుందండి. చూడండి చూడండి ఇటు సైడ్ నుంచే పొలాల్లోకి వెళ్తారండి. సేద్యం చేసి పెట్టారండి, కొన్ని దానిలో సేద్యాలు కూడా చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.